అందరికీ నమస్కారము. సో ఈ వీడియో ఏంటి అంటే ఇది సంక్రాంతి రోజు తీసిన మినీ వ్లాగ్ అనమాట. సో సంక్రాంతి రోజు మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ మాకు పాసిబుల్ ఉన్నంత టైంలో మేము ఈ టెంపుల్కి అయితే మిస్ అవ్వకుండా వెళ్తాము. ఇది ఏంటి అంటే అయ్యప్ప గుడి అనమాట. సో ద ఫేమస్ నెల్లూరులో ఫేమస్ అయిన టెంపుల్స్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అని కూడా చెప్పొచ్చు. సో చాలా ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ మనకి ఉంటుంది. ఇక్కడే అందరు భక్తులు వెళ్ళి మాలలు ధరించడం జరుగుతుంది. మాలలు కూడా తీయిస్తారు ఇక్కడ సమ్ టైమ్స్. సో అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట, అంత ఓల్డ్ టెంపుల్ కూడా. సో ఆ పర్టికులర్ సంక్రాంతి రోజు ఈవినింగ్ మనకి 6:30 నుంచి 8:30 వరకు జ్యోతి అనేది వెలిగిస్తారు. సో పైన గుడి పైన గోపురం దగ్గర కర్పూరంతో వెలిగిస్తారనమాట. సో మనం ఎలాగో శబరిమలే వెళ్ళి చూడలేం కాబట్టి ఆ పుణ్యం ఈ గుళ్ళో చూస్తే దక్కుతుంది అన్న ఒక నమ్మకంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి అక్కడ ఆ రోజు జ్యోతిని అనేది దర్శించుకుంటారు. మా ఆయనకైతే ఆ ఏరియాలో చాలా అంటే చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళినా నాకు అది చెప్తూ ఉంటాను అనమాట. నేను ఇక్కడ చదువుకునేటప్పుడు ఇక్కడ ఉన్నాను, నా ట్యూషన్ ఇక్కడ, నేను ఇక్కడ తిన్నాను అనేసి ఎప్పుడు వెళ్ళినా ఆ ఏరియాకి చెప్తూ ఉంటారనమాట. సో తను పెరిగిందంతా అదే ఏరియాలో అనమాట. సో మేమైతే ఇంకా మార్నింగ్ అంతా టైర్డ్ ఉన్నామని చెప్పేసి లేట్గా వెళ్ళడం జరిగింది. ఇంకా మేము వెళ్ళే టైంకి జ్యోతి అనేది వెలుగుతూ ఉంది. సో జ్యోతి చూసేసుకొని ఇంకా లోపలికి దేవుని దర్శనం చేసేసుకొని పక్కనే ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి కూడా బాబాని కూడా దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాం అనమాట. అయితే వెళ్ళే మార్గం మధ్యలో ఫేమస్ అనమాట, ఎప్పటి నుంచి నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ తింటూ ఉంటాము, బాలకృష్ణ ఐస్ క్రీమ్ షాప్ అని చెప్పేసి. మా ఆయన చిన్నప్పటి నుంచి సేమ్ షాప్ అనేది ఉంటుందన్నమాట. సో నాకు ఎప్పుడు వెళ్ళినా తినిపెడుతూ ఉంటాడు. సో ఆ చల్లగున్నా కానీ త్రోట్ బాగాలేకపోయినా కానీ తిందాము అని అంటే ఇంకా రెడీ అయిపోయాను. సో ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని చక్కగా తినేసి మా డిన్నర్ని అలా కంప్లీట్ అయితే చేసేస్తాము. బాయ్ బాయ్.